విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్టీయూకేటీలో పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. హాస్టల్ గదిలో ఉరివేసుకోగా హుటాహుటిన బైమ్స్ ఆసుపత్రి తరలించగా ప్రయోజనం లేకపోయింది. మృతుడు అరవింద్ స్వస్థలం సిద్దిపేట జిల్లా బండారుపల్లి. అరవింద్ వద్ద సూసైడ్ నోట్ దొరికినట్లు సమాచారం. దీన్ని అధికారులు రహస్యంగా ఉంచినట్లు సమాచారం. విద్యార్థి ఆత్మహత్యపై కాలేజ్ వీసీ వెంకటరమణ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అరవింద్ మృతి గురించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వాలు మారినా బాసరా ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తలరాతలు మారడం లేదని, ఆత్మహత్యలు ఆగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, బాసరా ట్రిపుల్ ఐటీలో అరవింద్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు, అసలు కారణాలేంటి? ఓకే, థ్యాంక్ యూ. ఆమె బాసరా ట్రిపుల్ ఐటీలో అయితే అరవింద్ అయితే గత రాత్రి తన గదిలో హాస్టల్ రూమ్ లో అయితే బలన్మరణానికి అయితే పాల్పడ్డట్టయితే అక్కడ ఉన్న వీసీ వెంకటరమణ అయితే సమాచారం అందించడంతో హుటాహుటిన ప్రభుత్వ నిర్మల ఆసుపత్రికి అయితే తరలించారు. అతను సూసైడ్ చేసుకోవడానికి కారణాలు అయితే ఆ సూసైడ్ నోట్ ద్వారా రాసినట్టయితే విద్యార్థులు అయితే సమాచారం తెలిపారు. కాబట్టి దాన్ని వీసీ అయితే గోప్యంగా ఉంచారు. ఏదైతే ఇటు బాసరా ట్రిపుల్ ఐటీలో అయితే విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదని ఇప్పుడు విద్యార్థులు అయితే ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా కూడా విద్యార్థుల తలరాతలు మారడం లేదు అనేది విద్యార్థులు అయితే ఆరోపణ జరుగుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ అటు బాసరా ట్రిపుల్ ఐటీని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారికి అన్ని సదుపాయాలు అయితే కల్పిస్తామని అయితే చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా విద్యార్థులు అయితే ఇంకా ఆత్మహత్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇదే విధంగా ఇంకా విద్యార్థులు అయితే అక్కడ ఆందోళనకు గురి చేస్తున్నారన్నట్టు సమాచారం ఉన్నది. దీనిపైన అయితే అక్కడ ఉన్న సిఐ రాకేష్, ట్రిపుల్ ఐటీకి చెందిన సిఐ రాకేష్ అయితే వివరాలను అయితే గోప్యంగా అయితే ఉంచుతున్నారు. వారి తల్లిదండ్రులు సమాచారం అయితే అందించినట్టయితే సమాచారం. ఇతడు సిద్దిపేట జిల్లా చెందిన వాసిగా అయితే అక్కడ ఉన్న విద్యార్థులు అయితే చెప్పారు. అతను మరణానికి కారణం అయితే ఇక సూసైడ్ నోటు రాసి సూసైడ్ నోటు ద్వారా ఇంకా అది బయటకైతే తీసుకురాలేదు. దానికి సంబంధించిన వీసీ అయితే దాన్ని గోప్యంగా ఉంచినట్టయితే సమాచారం. ఇప్పటికైతే విద్యార్థులు అయితే అక్కడ ఆందోళన అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ.